ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దొండమును నన్ను ఆదరించును. ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ దావీదు తన యొక్క అంతరాత్మకు ఊరటిని కలిగించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నాకు ఇక్కడ ప్రభు నాకు తోడున్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఏ అపాయమునకు భయపడను. ఏ గాఢాంధకారపు లోయలలో నేను జీవించినా నేను భయపడను అంటున్నాడు. తర్వాత ఆయన నాకు తోడై, నాకు దుడ్డు కర్ర దొండమై ఆయన నన్ను ఆదరిస్తాడు అని చెప్పని ప్రభును గూర్చి ఉత్సాహగానము చేస్తూ ఉన్నాడు దావీదు. ఇలాగే మనము కూడా ఈ రోజంతటిలో విశ్వాసము కలిగి, మీరేమన్నా శ్రమలో ఉన్నారా, లేదంటే బాధ కలిగి బాధ విషయాల్లో మీరు ప్రయాణిస్తున్నారా, మీ జీవితం ఇంకా సక్సెస్ కాలేదని మీరు అనుకుంటున్నారా, ప్రభు ఈరోజు మీతో సెలవిస్తున్నాడు, నేను మీకు తోడున్నాను, ఎటువంటి భయపడకండి, నన్ను నీవు మొరపెట్టిన ఎడల నేను నీకు సమస్తము దయచేస్తానని ప్రభు ఇచ్చిన వాగ్దానము నమ్మదగినది. గనుక ఇట్టి కృపనిచ్చిన ప్రభువు మనకు తోడై ఉంటాడు. గనుక మనం విశ్వాసము కలిగి ఈ రోజంతటిలో మనం జీవించాలనేది ప్రభు కృప ఉన్నది. గనుక ఇట్టి కృపనిచ్చిన ప్రభువును మనం ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలిన మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ దినమును నేటి వాగ్దానాన్ని మాకిచ్చావు, మీకు స్తోత్రాలయ్యా. దావీదు ఏ విధంగా తండ్రి తన శ్రమలలో ఆనందించాడో, సంతోషించాడో, అలాంటి సంతోషము కలిగి నీ యందు విశ్వాసము కలిగి మేము ఈ లోకములో పయనించే కృపను మాకు అనుగ్రహించయ్యా. దేనికి భయపడకుండా నీవు మాకు తోడై ఉన్నావని మేము నిబ్బరము కలిగి నీలో విశ్వాసంగా జీవించే కృపను మాకు అనుగ్రహించయ్యా. స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతోమంది పని బాటలకు వెళ్ళి వస్తూ ఉన్నారు ప్రభువా. వాళ్ళ ప్రయాణం అంతటిలో నీ క్షేమము, నీ కంచె, నీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించు దేవా. నీకు స్తోత్రాలు. నీవే అన్ని విషయాల్లో ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అన్ని విషయాల్లో నీ కృప చూపించండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని విని ఈ వాగ్దానుసారంగా ప్రతి బిడ్డ నీలో జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.